అతిపెద్ద సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రాజేంద్రనగర్లో హై టెన్షన్ కొనసాగుతోంది. 7 దొంగలు, 800 ప్లాట్లు, 500 వరకు పోలీసులు. ఉదయం మైలార్దేవ్పల్లి ముతూట్ ఫైనాన్స్లో దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. ఆ తర్వాత వారు రాజేంద్రనగర్లోని హ్యాపీ అపార్ట్మెంట్లో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు ఆ టౌన్షిప్ మొత్తాన్ని చుట్టుముట్టారు. లోకల్ పోలీసులతో పాటు ఆక్టోపస్ పోలీసులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంటూ ఉన్నారు. దొంగల దగ్గర మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఉదయం ముతూట్ ఫైనాన్స్లో సిబ్బందిని బెదిరించినప్పుడు చేతిలో కత్తులు, తుపాకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో మారణాయుధాలు కూడా ఉన్నాయన్న అనుమానంతో పోలీసులు కూడా ఆయుధాలతో రంగంలోకి దిగారు. స్థానికులతో మాట్లాడుతూ ఉన్నారు పోలీసులు. అక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఉదయం జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఇక్కడ అనుమానితుల్ని వెతుకుతున్నామన్నారు. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అని, ప్రతి బ్లాక్లో ప్రతి ఇంట్లో సర్చ్ కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. స్థానికులు కూడా ఒకంత భయాందోళనకి గురవుతూ ఉన్నారు. ఎప్పుడూ లేనిది ఇవాళ ఇంతమంది పోలీసులు మా అపార్ట్మెంట్లో ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోంది, దొంగల మధ్య మనం ఉన్నామా అన్న అనుమానంతో కొంతమంది బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. స్థానికులందరినీ కూడా అక్కడ పంపించేస్తూ ఉన్నారు. కొంతమంది పూర్తిగా సహకరిస్తాము, నిజంగా దొంగలు ఎవరైనా ఉంటే వారిని పట్టుకోవడంలో మేము కూడా సహకరిస్తామని ముందుకొస్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం అపార్ట్మెంట్ని మొత్తం ఆ టౌన్షిప్ నంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా ఆక్టోపస్ పోలీసులు, అలాగే తెలంగాణ పోలీసులు, రాష్ట్ర పోలీసులు ఇద్దరు సంయుక్తంగా ఈ సర్చ్ ఆపరేషన్లో పాల్గొంటూ ఉన్నారు. నిందితుల వాహనాన్ని వాళ్ళ మధ్యాహ్నం అక్కడ గుర్తించారు. నిందితులు వాడిన టవేరా వాహనాన్ని అక్కడ గుర్తించి వారు ఆ అపార్ట్మెంట్లోనే నక్కి ఉంటారు అన్న అనుమానంతో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అపార్ట్మెంట్లో నక్కి అన్న ఉండొచ్చు, లేకపోతే వాళ్లకు సహకరించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ అపార్ట్మెంట్ ఆ టౌన్షిప్లో ఉండి ఉంటారన్న నమ్మకం మాత్రం పోలీసుల్లో ఉంది. ఆ నమ్మకంతో సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నారు. మనం చూడొచ్చు దొంగల విజువల్స్ క్లియర్గా ముతూట్ ఫైనాన్స్ పైకి వస్తున్నప్పుడు క్లియర్గా రికార్డ్ అయ్యాయి. ముతూట్ ఫైనాన్స్ పైకి వచ్చినప్పుడు కస్టమర్ లాగా వచ్చారు. ఉదయం 10ంటికి ముతూట్ ఫైనాన్స్ ఓపెన్ కాగానే బంగారం తనఖా పెట్టుకోమని అడిగారు. కానీ మేనేజర్ ఎందుకో నిరాకరించడంతో బంగారాన్ని తనఖా పెట్టుకోలేదు. వెంటనే డయాస్ పైకి దూకి సిబ్బందిని బెదిరించి దోపిడీకి విఫలయత్నం చేశారు. ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ ఆధారంగానే నిందితుల ఫోటోలను ఇప్పటికే ప్రచురించారు, వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించారు. మొత్తం 7 ఈ దోపిడీలో పాల్గొన్నారు. అయితే పార్క్ చేసిన తర్వాత మాత్రం 2 వ్యక్తులు మాత్రమే పైకి వెళ్ళినట్టుగా అక్కడ లోపలున్న ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు చెప్తున్నారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ దిగిపోయారు, అసలు వీళ్ళ గ్రూప్ ఏంటి, వీళ్ళ ముఠా ఏంటి, నిజంగా అక్కడ నక్కి ఉన్నారా, ఈ వెహికల్ సంబంధించి కూడా వివరాలు తెలిసాయి. నకిలీ నంబర్ ప్లేట్తో ఈ వెహికల్ని తీసుకున్నారని తెలుస్తోంది. ఓల్డ్ సిటీకి చెందిన ఒక వ్యక్తి పేరు మీద ఈ కార్ రిజిస్టర్ అయి ఉంది. అయితే అది ఎప్పుడూ అమ్మేశానని, అది తనది కాదని ఇప్పుడు అంటున్నారు. పటాన్ చెరు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ క్లియర్గా వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు మనం. వీళ్ళందరూ కూడా ముతూట్ ఫైనాన్స్కి లోపలికి వెళుతున్నప్పుడు సీసీ కెమెరా క్యాప్చర్ చేసిన విజువల్స్. వీటి ఆధారంగానే ఇప్పుడు పోలీసులు సర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తూ ఉన్నారు. కస్టమర్లాగా బిల్డప్ ఇచ్చి తర్వాత దోపిడీకి ప్రయత్నించారు. ఆ పైన డయాస్ దూకి లోపలికి వచ్చి బెదిరించారు. దీంతో అలర్ట్ అయిన అక్కడ మహిళా సిబ్బంది వెంటనే అలారం మోగించింది. అలారం మోగించడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు. పట్టుకుంటారేమోనన్న భయంతో పరుగులు తీశారు. లోపలికి వస్తున్న విజువల్స్ చూడొచ్చు. ముందుగా కస్టమర్స్ లాగా ముతూట్ ఫైనాన్స్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బంగారం తనఖా పెట్టుకోమని డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. డీటెయిల్స్ చెప్తున్న సమయంలోనే అందులో ఉన్న ఒక దొంగ పైకి దూకి సిబ్బందిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేశాడు. అరుస్తున్న విజువల్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఆ తర్వాత వెంటనే అలర్ట్ అయిన మహిళా క్లర్క్ సిబ్బంది అలారం మోగించడంతో దొంగలు కాళ్లకు బుద్ధి చెప్పారు, పారిపోయారు.
రాజేంద్రనగర్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. ముతూట్ ఫైనాన్స్ దొంగలు రాజేంద్రనగర్లోని హ్యాపీ అపార్ట్మెంట్ లో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు ఆ టౌన్షిప్ మొత్తాన్ని చుట్టుముట్టారు. లోకల్ పోలీసులతో పాటు ఆక్టోపస్ పోలీసులు సర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటూ ఉన్నారు. దొంగల దగ్గర మారణాయుధాలు ఉన్నాయన్న అనుమానంతో పోలీసులు కూడా మారణాయుధాలతో రంగంలోకి దిగారు. అక్కడ ఏ క్షణమైనా దొంగల్ని పట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఉదయం హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో ముతూట్ ఫైనాన్స్ ను లూటీ చేసేందుకు 4 దొంగలు ప్లాన్ చేశారు. ఓ టవేరా వాహనంలో వచ్చి దొంగలు నేరుగా ముతూట్ ఫైనాన్స్ కంపెనీలోకి చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి దోపిడీకి విఫలయత్నం చేశారు. కానీ అలారం మోగటంతో అప్రమత్తమైన దొంగలు పరుగుపెట్టారు. ఈ విజువల్స్ అన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్లో దొరికాయి. అనంతరం మేనేజర్స్ పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మధ్యాహ్నమే దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. వారిని వేటాడే పని ప్రస్తుతం కొనసాగుతోంది. రాజేంద్రనగర్ అపార్ట్మెంట్లో నక్కి ఉంటారన్న అనుమానంతో ఆపరేషన్ కొనసాగుతోంది. మా ప్రతినిధి విజయ్ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో పవర్ కట్ చేశారు. చాలా వరకు అపార్ట్మెంట్లో పవర్ లేదు. ఏవైతే అనుమానం ఉన్నటువంటి బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్లో మనం చూస్తే విజువల్స్లో కనిపిస్తుంది పోలీస్ వెహికల్స్లో కొన్ని వెహికల్స్ సంబంధించినటువంటి పవర్ ఉంది, కానీ మిగతా మొత్తం కూడా చాలా చోట్ల పవర్ కట్ చేశారు. పవర్ కట్ చేసి ఆక్టోపస్ బలగాలు లోపలికి వెళ్ళి ఆపరేషన్ కొనసాగిస్తున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లోపల లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ప్రస్తుతం లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అనుమానం ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఎఫ్ బ్లాక్లో 405, 406 ఫ్లాట్స్పై కొంత అనుమానం వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అక్కడికి ఆ వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి వెహికల్కి ఏమైనా సంబంధం ఉందా, ప్రస్తుతం అక్కడ సెర్చెస్ కొనసాగుతుంది. ఇంకొక గంట పాటు లోపల సెర్చ్ ఆపరేషన్స్ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు విజయ్ లైట్స్ ఎందుకు ఆఫ్ చేయాల్సి వచ్చింది? అసలే చీకటి, సర్చ్ ఆపరేషన్ అంటున్నారు. ఎందుకు లైట్స్ ఆఫ్ చేసి సర్చ్? ఇది ఒక టెక్నికా, ఇది ఒక వ్యూహమా? ఆక్టోపస్కి సంబంధించిన ఆపరేషన్లో అంటే వీళ్ళు బయట నుంచి లోపల ఇంట్లో ఉన్నటువంటి పవర్ ఆఫ్ చేసిన తర్వాత కొంత వాటికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి ఆయుధాలు కావచ్చు, వాళ్ళు వాడుతున్నటువంటి టెక్నాలజీ అంతా కూడా ఆక్టోపస్ మొత్తం ఈ అపార్ట్మెంట్ని అంతా కూడా ఆక్టోపస్ తమ ఆధీనంలోకి తీసుకుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ అపార్ట్మెంట్ గమనిస్తే ప్రస్తుతం ఈ ఇంట్లో మనం చూసినటువంటి విజువల్లో చూసినటువంటి ఇంట్లో పవర్ ఆఫ్ చేశారు. అక్కడ కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లైట్స్ తీసుకొని మాత్రమే లోపలికి వెళ్తారు. ఆ లైట్స్ తీసుకొని వెళ్ళినటువంటి సందర్భంలో మొత్తం వాళ్ళ దగ్గర లైట్స్ అంటూ కూడా చాలా వెలుతురుగా వస్తాయి. కాబట్టి ఆ వెలుతురులో వాళ్ళని గుర్తుపట్టి ఆ తర్వాత ఆ ఇంట్లో లైట్స్ ఆన్ చేస్తున్నారు. ఒక్కొక్క అపార్ట్మెంట్ను వెరిఫై చేసిన తర్వాత లైట్స్ ఆన్ చేసినట్టుగా కూడా లోపలి సమాచారం వస్తుంది. ఒక లైట్ ఆన్ చేసినటువంటి అపార్ట్మెంట్లో సెర్చ్ కంప్లీట్ అయింది అనేది కొంత సమాచారం అయితే వస్తుంది. అయితే వాళ్ళు మాత్రం తమ దగ్గర ఉన్నటువంటి లైట్స్తోనే ఆపరేషన్ కొనసాగిస్తున్నారనే సమాచారం అయితే ప్రస్తుతానికైతే తెలుస్తుంది. ఎందుకంటే ఆక్టోపస్ ఆపరేషన్ గతంలో 2007లో ఆక్టోపస్ ఫామ్ అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో పుత్తూరులో జరిగినటువంటి ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్లో మాత్రమే ఆక్టోపస్ పాల్గొంది. ఆ తర్వాత ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కావచ్చు, ఆక్టోపస్ ఆపరేషన్ ఎక్కడ కూడా అవసరం పడలేదు. కానీ ఈరోజు ఇక్కడ సాయుధాలు అయి ఆయుధాలు కలిగి ఉండి, వెపన్ కలిగి ఉండి, కత్తులు దగ్గర పెట్టుకున్నటువంటి 7 దొంగలు ఉన్నారన్న అనుమానం ఉంది. కాబట్టి ఆక్టోపస్ రంగంలోకి తిప్పి వాళ్ళ స్టైల్లో ఇక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఆక్టోపస్ ఆపరేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరిని లోపలికి రానివ్వరు. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని ఐడెంటిఫై చేస్తారు. లోపలికి వెళ్ళి ఇంట్లో ప్రతి భాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కాబట్టి ఎంటైర్ వాళ్ళు చెప్పిన విధంగానే ప్రస్తుతం ఇక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రైట్, స్థానికులు ఎవరైనా అక్కడ స్థానిక పెద్దలు, సర్పంచ్ కానీ లేకపోతే స్థానికంగా ఉండే వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చారా? అంటే వాళ్ళ ఏరియాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఇప్పటికే స్థానికులందరూ కూడా ఏం జరుగుతోందని కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్నారు. నేను చెప్తాను, వెనక్కి చెప్తాను. విజయ్, ఇంకా ఎంత సమయం, అంటే ఈరోజు రాత్రంతా కూడా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందా? ఇప్పటికీ ఎన్ని ఇళ్లను చెక్ చేసి ఉంటారని ఒక అంచనా వేస్తున్నారు.
ఒక్కొక్క ఇంటిని లోపల ఎంతసేపు వెరిఫై చేస్తున్నారు, ఎంతసేపు సెర్చ్ చేస్తున్నారు అనేది ఒకవైపు ఉంటే, కొంత అనుమానం ఉన్న వాటిని ఇప్పటికే ఆ ఆక్టోపస్ మొత్తం కూడా అపార్ట్మెంట్ చుట్టూ బయట కారిడార్ అంతా కూడా ఆక్టోపస్ పోలీసులు మోహరించారు. నిజంగా ఉన్నటువంటి అనుమానంలో ఎఫ్ బ్లాక్లో ఉన్నటువంటి 405, 406లో ఎవరైనా ఉన్నారా, ఆ అపార్ట్మెంట్లో ఉన్న నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అవన్నీ కూడా ప్రస్తుతం బయట నుంచి వెరిఫై చేస్తున్నారు. ఒక్కసారిగా లోపలికి వెళ్తే సెర్చ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. ఇంకొక చాలా సమయం, ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి లోపలికి వెళ్ళి వాళ్ళని వెరిఫై చేస్తున్నారు. అనుమానం ఉన్న చోట, అనుమానం ఉన్నటువంటి రెండింటి కూడా పోలీసులు ఇప్పటికీ అటు గ్రేహౌండ్స్ పోలీసులు కావచ్చు, లోకల్ పోలీసులు కొంత రౌండప్ చేసినప్పుడు కూడా దాంట్లో ఉన్నారా లేదా, దాంట్లో లేడీస్ ఉన్నారు. చాలా వరకు లేడీస్ అంతా కూడా కొంత భయభ్రాంతకు గురవుతున్నారు. ఆక్టోపస్లు వాళ్ళు వాడుతున్నటువంటి వెపన్స్ కావచ్చు, వాళ్ళ ఆపరేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్ టాక్టిఫుల్గా ఉంటుంది. ఎవరైనా అనుమానం వస్తే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగానే లోపల నుంచి మనకు సమాచారం వస్తుంది. లోపలికి ఎవరిని కూడా వెళ్ళనీయట్లేదు. లైట్స్ ఆఫ్ చేశారు చాలా బ్లాకుల్లో. అంటే ఒక బ్లాక్లో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఇంకొక బ్లాక్లో ఈ కరెంట్ ఆఫ్ చేసిన విషయాన్ని మాత్రం అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా దాదాపు 2-3 గంటల సమయం మాత్రం ఖచ్చితంగా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ దీంట్లో ఉన్నటువంటి అనుమానాలు, ఎందుకంటే వెహికల్ పార్క్ చేసిన తర్వాత 4 గంటలకు పోలీసులకు ఐడెంటిఫై అయింది. అంటే ఈ గ్యాప్లో దాదాపు 5 గంటల సమయం ఉంది. 5 గంటల్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారా, ఉంటే ఎవరింట్లో ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఆశ్రయం ఇచ్చారు, లేదంటే బయటికి పారిపోతే వాళ్ళు ఏ రూట్లో పారిపోయారు, ఇక్కడ ఉండే వాళ్ళకి కలిసి పారిపోయారా, ఇన్వెస్టిగేషన్ ఒకవైపు లోకల్ పోలీస్ చేస్తుంటే సెర్చ్ ఆపరేషన్ మాత్రం ఆక్టోపస్ బలగాలు అయితే చేస్తున్నట్టుగానైతే లోపల అర్థమవుతుంది. ఇంకా దాదాపు ఒక ఫ్లోర్కి అంటే ఒక బ్లాక్లోని ఒక ఫ్లోర్కి మాత్రం ఆక్టోపస్ బృందాలు వెళ్ళి లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అనుమానం లేని వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా మనం కారిడార్లో చూస్తే చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. అంటే లోపల ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు కూడా, సెర్చ్ జరుగుతున్నప్పుడు కూడా ఒకవేళ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా నార్మల్గానే అపార్ట్మెంట్ బయట తిరుగుతున్నారు. అవసరం ఉన్న వాళ్ళని బయటికి పంపిస్తున్నారు. కానీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న చోటుకి మాత్రం ఎవరిని వెళ్ళనీయట్లేదు. లోపటి నుంచి బయటికి కూడా రానిటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. రాత్రంతా కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుందనే విషయం చెప్తున్నారు. ఉన్నతాధికారులు అంతా కూడా ఇక్కడే ఉన్నారు. సైబరాబాద్ ఎంటైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సైబరాబాద్లో శంషాబాద్ జోన్కి సంబంధించినటువంటి పోలీసులు అంతా కూడా ప్రస్తుతం ఆక్టోపస్ బృందాలకు సహకరిస్తున్నారు. ఉదయం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అనేక కోణాల్లో పోలీసు ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. అనేక ఏరియాలో సీసీ కెమెరాలను గుర్తించి చివరగా 4 గంటలకు ఈ అపార్ట్మెంట్లోకి వెహికల్ వచ్చిందన్న ఒక క్లూతో ఎంటైర్ సీన్ అంతా కూడా ఇక్కడికి మారిందని చెప్పుకోవచ్చు. ఉదయం 10:05 ఎఫెన్స్ అటెంప్ట్ చేస్తే 4 గంటలకు పోలీసులకు వెహికల్ దొరికింది. ఒక వెహికల్ దొరికిన తర్వాత వెహికల్ నెంబర్ని ఐడెంటిఫై చేస్తే అది నెంబర్ ప్లేట్ తప్పని తేలింది. ఆ తర్వాత ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులను విచారించారు. ఆ బ్లాక్ ఎవరిదో అతన్ని కూడా విచారించారు, కానీ ఎటువంటి సమాచారం రాలేదు. ఇప్పుడు ఎంటైర్ అపార్ట్మెంట్ను ఒకసారిగా మొత్తం పూర్తిగా సెర్చ్ చేస్తే పోలీసులకు అనుమానాలు వెళ్తాయి. కాబట్టి ఆ కోణంలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టౌన్షిప్ మొత్తానికి ఒకటే పెద్ద గేటా, పెద్ద వాల్ అదొకటేనా చుట్టుముట్టు, లేకపోతే ఇంకా వెనక నుంచి కానీ లేకపోతే సైడ్ నుంచి పారిపోయే అవకాశం ఉంది? అక్కడ కూడా పోలీసుని మోహరించారా మొత్తంగా టౌన్షిప్ మొత్తం? ఎంట్రీ ఎగ్జిట్ గేట్ మనం ఒకసారి అబ్జర్వ్ కూడా చేయొచ్చు. ఒకసారి లోపలికి ఏ రకంగా వెళ్తామనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్కి ఆనుకొనే కొద్ది దూరంలోనే మనం పీవీ ఎక్స్ప్రెస్ హైవే కూడా మనం విజువల్స్లో గమనించవచ్చు. రాజేంద్ర నగర్లో పిల్లర్ నెంబర్ 180 దగ్గర ఈ యొక్క అపార్ట్మెంట్కి వచ్చే దారి ఉంది. కొద్ది దూరం, దాదాపు ఒక 200 మీటర్ల దూరం దాటిన తర్వాత ఈ గేట్ వస్తుంది. ఇదంతా కూడా ఎంట్రీ గేట్. ఈ గేట్ ద్వారా వెహికల్స్ లోపలికి వెళ్తాయి. జనాలు కావచ్చు అందరూ లోపలికి వెళ్తారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఎగ్జిట్ గేట్ దాని పక్క నుంచే ఉంది. ఈ ఎగ్జిట్ గేట్ ద్వారా బయటకు వస్తారు. కానీ ఇక్కడ ప్రాపర్గా ఏ వెహికల్స్ వెళ్తున్నాయి, ఏ వెహికల్స్ వస్తాయి అనే విషయాన్ని వాళ్ళైతే ఎక్కడ రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారు. సీసీ కెమెరా కూడా ప్రస్తుతం అయితే ఈ గేటు ముందు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద మంది, దాదాపు 850 పైగా ఉండే మంది అపార్ట్మెంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా నిఘా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అటువంటి పరిస్థితి అయితే లేదు. దీనికి వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్ కావచ్చు, వాళ్ళంతా కూడా సీసీ కెమెరాలు లోపల ఉన్నాయి కానీ బయట లేవనే విషయాన్ని అయితే చెప్తున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ గేట్లో మాత్రం ఎటువంటి ఆధారాలు, అంటే ఎటువంటి వాళ్ళు వెహికల్స్ ఏవి వెళ్తున్నాయి, ఏవి బయటకు వస్తున్నాయనే విషయాన్ని మాత్రం ఎక్కడ కూడా రికార్డులో అయితే లేదు. స్థానికులు చాలామంది ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో కలిగిన పోలీసులు లోపలికి వచ్చారు. లోపల ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, చెక్ చేస్తున్న సమాచారంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ వాసులు అయితే బయటికి రావట్లేదు. ఎందుకంటే పోలీసులు స్ట్రిక్ట్గా చెప్పారు, ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకసారి మేము వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు బయటికి వెళ్ళాలి, ఎవరు బయటికి వెళ్ళొద్దనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఎవరిని అయితే బయటికి అయితే పంపడం లేదు. ఒకవేళ ఎవరైతే ఇంట్లోకి వెళ్ళాలనుకున్న వారు కావచ్చు, లేకపోతే బయట నుంచి లోపలికి వెళ్ళే వారిని మాత్రం అనుమతిస్తున్నారు. కానీ బయట నుంచి లోపటి నుంచి మాత్రం ఎవరిని మాత్రం బయటికి అయితే పంపించని పరిస్థితి అయితే. రైట్ విజయ్.